జై గురుదత్త అందరికీ వెల్కమ్ టు భగవద్గీత ఫ్లూయెంట్ శ్లోకాస్. అమ్మవారి చేతిలో పాశము, అంకుశము మరియు ఇతర ఆయుధాలు ఎందుకుంటాయో మీకు తెలుసా? ఇప్పుడు ఈ శ్లోకంలో తెలుసుకుందాం. క్వనత్ కాంచీదామా కరికలభకుంభస్తననత పరీక్షీణ మధ్యే పరిణత శరచ్చంద్రవదనా ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాన్నః పురమథితురాహో పురుషికా. ఇప్పుడు దీనికి అర్థం తెలుసుకుందాం. ఓ పరమేశ్వరి, నడుముకు మ్రోగే వడ్డానం ధరించి ఏనుగు పిల్ల కుంభాల వలె నిండుగా ఉన్న వక్షస్థలంలో ఎంత సన్నని నడుముతో శరదృతువులోని పూర్ణచంద్రునిలా ప్రకాశించే ముఖముతో నీవు శోభిస్తున్నావు. నీ 4 చేతుల్లో ధనస్సు, 5 పుష్పబాణాలు, పాశం, అంకుశం ధరించి త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని శక్తి స్వరూపిణిగా మా ముందు ప్రత్యక్షమై మన్మిలి అనుగ్రహి. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దివ్య రూపాన్ని ధ్యానిస్తూ స్తుతించారు. ఆమె చేతుల్లోని ఆయుధాలు జీవనానికి సందేశాన్ని ఇస్తాయి. పాశము అనగా ప్రేమతో భక్తులను తన వైపు ఆకర్షించడం. అంకుశం ఆహారము, చెడు అలవాట్లను నియంత్రించడం. పుష్పబాణాలు అనగా మనసును పవిత్రం చేసి దైవ మార్గంలో నడిపించడం. ధనుస్సు సంకల్ప శక్తి మరియు దైవ బలం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మై ఛానల్.